చాగళ్ళు మనం ఇప్పుడు మరో ప్రయత్నం చేయాలి ఈ కుటుంబం కోసం. సో ముచ్చటగా మూడో ప్రయత్నం. ఈ ప్రయత్నానికి మొత్తం 6 కావాలి. సో చివరి ప్రయత్నం చేయడానికి మీ 6 ముందుకు వచ్చారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే, సో మీ 6 ఒక టీం కాబట్టి ఇట్ సైడ్ 3 ఒక టీం, ఇట్ సైడ్ 3 ఒక టీం ఉంటారు. అండ్ 2 టీములు ఇప్పుడు అద్భుతమైన తలబిరుసు కార్యక్రమం చేయబోతున్నారు అనమాట. ఓకే, ఇట్ సైడ్ నుంచి ఒకళ్ళు, ఇట్ సైడ్ నుంచి ఒకళ్ళు వస్తారు. సెంటర్ పొజిషన్లో నుంచి ఉంటారు. హెడ్ టు హెడ్ పుష్ చేసుకుంటూ ఉంటారు. మీరు కనుక ఆ అమ్మాయిని ఆ లైన్ దాటిచ్చేస్తే మీ టీంకి పాయింట్. మీరు కనుక ఈ అమ్మాయిని ఈ లైన్ దాటిస్తే మీకు పాయింట్. రెడీ? సో ఫస్ట్ కంటెస్టెంట్స్ ఇద్దరు రండి. రెడీ? 3, 2, 1 గో. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్నీ నా చుట్టాలు, చెంగుమంటూ రావే తిరిగా రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు, మాసుడాన్సు చేసేద్దాం రావే రావే రత్తాలు. నారు డాన్సు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలవడమంటాయి నా చొక్కా బత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. 3 ఒకేసారి. రెడీ? 3, 2, 1 గో. ఇలా ఆడతారని అస్సలు అనుకోలే. ఈ 6 ముందుకు వస్తుంటే అబ్బా ఎలా ఆడతారు అనుకున్నాను. అంతకంటే అద్భుతంగా ఆడారు. సో మీ 6 మీరు చేసిన ప్రయత్నం సక్సెస్ఫుల్గా పూర్తయింది. సో మీ చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఇప్పుడు 25,000 రూపీస్ వెళ్తున్నాయి. వెల్ డన్. లక్ష్మీదేవి తలుపు తట్టింది, లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే, లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. థ్యాంక్ యూ. నా పేరు రాజేష్ అండి. ఆడపిల్లల్ని ఈ రోజుల్లో ఎవరు చూడటం లేదు, భారంగా ఎంచుకునేటువంటి రోజులు ఇవి. వాటన్నిటిని మీరు పక్కన పెట్టి వారిని మీరు ఎంతగానో బాగా చూసుకుంటున్నారు. మనకు అండగా మేము ఉన్నామంటూ లక్ష్మీదేవి తలుపు తట్టింది అనే ప్రోగ్రాం మనందరికీ కూడా అండగా నిలిచింది. అలాగే కొనసాగాలని కూడా మా హృదయపూర్వకమైనటువంటి భావనతో మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయం చెప్పారు. మీ ఇద్దరు కూడా సపోర్ట్ చేయడానికి ఇలా ముందుకు వస్తుంది. మీలా ఎంతో మంది ముందుకు రావడం వల్లే మేము అనుకున్నట్టు మా లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా ఇన్ని కుటుంబాలకి సహాయం అందించగలుగుతున్నాం. సో మీలాంటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏం చేస్తుంటారు మీరు? కీబోర్డ్ ప్లేయర్ అన్న. కీబోర్డ్ ప్లేయర్. సో మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ మీకు. సొంతంగా పాట రాశారా? సొంతంగానే లేదన్నా, ఏదో ఎవరి కోసం? మీ చెల్లి కోసం అన్నా. బావగారు చెప్పండి బామ్మది. అన్నయ్యకి చెల్లెళ్ళు లేరు. ఈయన కావాల్సిన వాళ్ళందరూ నాకు చెల్లెళ్ళే అవుతారుగా. ఏ మీకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు అందరూ వదిలిన అవ్వట్లే నా వల్ల? అన్నా నీకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ అందరూ నీకు వదిలు, వీళ్ళందరూ మీ చెల్లెళ్ళు. ఇట్స్ ఓకే బావా. సో మీరు ఏదైనా ఎవరి కోసం రాసిన పాట ఏమైనా ఉందా? లేదన్నా, ఎవరున్నారని రాతకి. మరి మా చెల్లి అన్నావు. ఓకే, నువ్వు కాదు, ఈయన చూడు ఎంత క్రియేటివ్. ఈయన చూడు పాడతాడు. భయ్యా తిన్న బిస్కెట్లు అరిగిపోవాలి దెబ్బకు పాడో పాట. నేను పాడితే ఇంకెవరు రా, అందరూ వెళ్ళిపోతారు సర్దుకొని. ప్రయత్నం కూడా చేయదలుచుకోవట్లే కదా? ప్రయత్నం చేస్తే నువ్వు కూడా వెళ్ళిపోతావన్నా. మా బామ్మది గారికి ఒక మాట. నేను ఆఫ్టర్నూన్ ఆ మెయిన్ రోడ్ అని నడిచి వస్తున్నట్టు ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారు.
అందులో ఒక అమ్మాయి అంటుంది, ఎక్కడికి వెళ్తున్నారంటే ఏమంటుందంటే మళ్ళీ ఎవరు వచ్చాడు ఏంటి ఎవరు అనుకుంటున్నారు, మన ప్రదీప్ అన్న. మళ్ళీ ఎవరు వచ్చాడు, మళ్ళీ ఎవరితో చూడడానికి వెళ్తున్నాను అన్నారు. అన్న పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావన్నా? సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా, ఆదరా బాదరా నువ్వు వెళ్ళండి కోతిలో. అవన్నీ వదిలే కానీ రోడ్డు మీద అమ్మాయిలు మాట్లాడుకుంటే నీకెందుకే? అమ్మాయిలు ఏమో నడుచుకుంటూ 1,00,000 మాట్లాడు. మాకు పడకుండా నీకు పడుతున్నారన్నా, అది మా బాధ. కదన్నా ఎవరైనా మాట్లాడుకుంటే మేము విన్నాం. నువ్వు ఎందుకు అంటే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళందరూ ఏమేమి మాట్లాడుకుంటారో వింటూ ఉంటావేంటి? అన్న త్వరగా పెళ్లి చేసుకో, ఎవరు మా ఇంకా చూడట్లే. భయ్యా మహేష్ బాబు గారు కూడా చేసుకున్నారు, అయినా మన వెనక ఎవరు చూడట్లేదు. సో వీళ్ళు మాటలు చెప్పి అసలు విషయం తప్పించుకుందాం అనుకుంటున్నారేమో, బట్ తప్పదుగా. వీళ్ళ చేత మంచి డైలాగ్ చెప్పిద్దాం ఫస్ట్. ఓకే, పాటలు భయ్యా అద్దరిపోవాలి డైలాగ్. నాన్న నాకు ఈ చదువులు అవి పడట్లేదు, నాకు త్వరగా పెళ్లి చేసేయండి ప్లీజ్. ఈ డైలాగ్ చెప్పాలి. ఓకే, సిగ్గుపడుతో మా చెప్పు. నాన్న తిడతాడం అన్న. మీ నాన్నకి చెప్పట్లేదు నాన్న, ఇది సమంత డైలాగ్. నాన్న నాకు త్వరగా పెళ్లి చేసేయండి, ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు. నాన్న నాకు త్వరగా పెళ్లి చేసేయండి, చదువులు ఏమిటో నాకేం. అదేదో భోజనం పెట్టండి త్వరగా తిని వెళ్ళిపోతాను అన్నట్టుంది. అలా కాదు నాన్న, ఫీల్ ఒక హీరోయిన్. నాన్న నాకు పెళ్లి చేసేయండి నాన్న. హీరోయిన్లో ఫీల్ అవ్వు. బిస్కెట్లు తిన్నావుగా, ఫీల్ అవ్వు. నాన్న ఈ చదువులు గట్రా నాకు ఎక్కువ నాన్న, త్వరగా పెళ్లి చేసాను నాన్న. ఆ సెక్యూరిటీలే, ఆ ఏరుశెనక్కాయలే, ఏందది ఇప్పుడు ఈయన నాన్న దైడదా నాన్న, ఈయన నాన్న, ఈ నాన్నకి చెప్పుకుంటున్నావు నీ బాధ. నాన్న నాకు త్వరగా పెళ్లి చేసేయండి, ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు. నాన్న చెప్పురా. నాకు త్వరగా పెళ్లి చేసాను ఏ అంత కంగారే, కాగట్లేదా? ఆహా, అంటే వెనకాల పడుతున్నారు కదన్న. వెనకాల పడుతున్నారా? దెబ్బలు తోలితే అని చెప్పు వాళ్ళకి, పడద్దని చెప్పు. అది అన్న పడుతున్నాడు అక్కడ. ఏముందంటే వెనకాల పడతాకే ఏమి లేదనే కదా. ఓకే చూసావా, నువ్వు చెప్తుంటే ఎంత బాగుంది. ఈసారి ఈయన కూడా డైలాగ్ ఇద్దాం. ఓకే ఓకే. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను, లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకో. ఈ డైలాగు ఒక హీరోయిన్ చెప్తే ఎలా ఉంటుంది? అమ్మాయి వాయిస్ అంటే కష్టం అన్న. వాయిస్ అవసరం లే, మ్యానరిజం వస్తే చాలు మాకు. అబ్బా షేర్ ఖాన్, అబ్బా షేర్ ఖాన్ కాదు, 100 మంది ఒకేసారి రమ్మను. తప్పని చేశారన్న, నిన్ను పెట్టవలసిందన్న అక్కడ. సిగ్గుపడుతూ రెడీ యాక్షన్. ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మని. ఎమర్జెన్సీలో ఉన్నట్టు అదే మెలుగులు. నేను అమ్మాయిలా సిగ్గుపడమన్నా, నువ్వు ఏంటి అలా? అబ్బా షేర్ ఖాన్ అన్న నువ్వు అలా చేయకన్నా బాబు, ఏదోలా ఉంది మాకు. నేను కాంపిటీస్ ఆట అయిపోయింది ఇట్రా. ఈయన నా తిరుతున్నానా? ఓకే చెప్పు యాక్షన్. ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను, లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకో. ఏ దోశలు వేస్తున్నారు వెనకాల? సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలా వేదిక మీదకి వచ్చినందుకు. నాకు కాలు లాగేస్తుందండి, లాగేస్తే ఈ కాలు పట్టు వదిలేసి ఎదరికి గడప మీదకి పడిపోయానండి. ఆ గడప వచ్చి కడుపుకు తగిలేస్తుందండి. నేను చేసిన తప్పు వల్ల నా బిడ్డకి శిక్ష వద్దండి అని చెప్తే, మేము చెప్పలేమమ్మా, ఎవరు బతుకుతారు ఎవరు బతకలేరు మేము చెప్పలేము. కిడ్నీ ప్రాబ్లం ఉంది, కాళ్ళు చెయ్య కూడా వస్తుందో రాదో మేము చెప్పలేము అన్నారండి. నాకెందుకు ఈ ఎందుకు బతకాలని నా భర్త ఊరు కూడా వేసేసుకున్నాడండి. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళా నా వల్ల